మంజుల గారు సెకండ్ రెసిపీ ఏం చేస్తున్నారు? ఫైబర్ చికెన్ అండి. ఫైబర్ చికెన్. చికెన్ ప్రియులు రెడీగా ఉండండి, కొత్త ఐటమ్ నేర్చుకోబోతున్నాం మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చికెన్, పసుపు, టమాటో సాస్, క్యాబేజీ, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, సోయా సాస్, ఉప్పు, క్యాప్సికమ్, కొత్తిమీర, కారం, చిల్లీ సాస్, టేస్టింగ్ సాల్ట్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాము ఫైబర్ చికెన్ కి. మరి స్టార్ట్ చేసేద్దామంటారా? చేసేద్దామండి. స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక టెస్ట్ పెడతాను నేను. చెప్పండి. ఓకేనా? నేను ఒకటి చెప్తాను, దాన్ని కంటిన్యూస్ గా 5 times అంటే చాలు. ఓకేనా? ఓకే. రెడీ? జాగ్రత్తగా వినండి. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. ఇది 5 times కంటిన్యూస్ గా చెప్పండి. బుజ్జిగాడు బజ్జీలు తిని ఫస్ట్ పోయింది. ఓకే, సెకండ్ ఛాన్స్. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. మళ్ళీ బుజ్జిగాడు బజ్జీలు బజ్జీలు తిని బుజ్జులుగా కరెక్ట్ గా కనీసం 3 సార్లు. 3 సార్లు చెప్తే వదిలేస్తాను. 5 నుంచి 3కి వెళ్ళాం ఇప్పుడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. సక్సెస్. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ టంగ్ ట్విస్టర్ లో పాస్ అయిపోయారు. అండ్ ఎప్పుడన్నా గ్యాప్ దొరికితే ఇంకోటి కూడా అడుగుతాను, ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే, ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. అయితే పాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్. చూస్తుంటే క్యాప్సికమ్ ముక్కలు చాలా చిన్నగా తగినట్టు కనిపిస్తుంది కదా? అవునండి, అందరికీ ఎక్కువగా ఇష్టం ఉండదు కదా, పెద్దగా ఉంటుంది. సో అందుకే చిన్న అంటే ఆ ముద్దలో కలిసిపోయి తినేస్తాం కాబట్టి. ఫస్ట్ ఏం వేస్తున్నారు? క్యారెట్ వేస్తున్నాం. క్యారెట్ తురుము అంతా వేసేస్తున్నారా? ఒక కప్పు క్యారెట్ తురుము. తర్వాత క్యాబేజీ. క్యాబేజ్ కూడా చాలా మంది లైక్ చేయరు, చాలా తక్కువ, కానీ హెల్దీ ఫుడ్ కదండి, అందుకే దాన్ని చికెన్ తో కాంబినేషన్ చేసాం అన్నమాట. తప్పకుండా తింటారు. ఓకే, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ అయితే పెద్ద ముక్కలనే చేసుకోవచ్చు. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ వచ్చేసింది. అవునండి. సో మీరు ఏమైనా టిప్ చెప్తారా ఇది బాగా వేగేలోప? చెప్తాను. బట్టలపై హెన్నా మరకలు పడుతున్నాయి కదండి, దాన్ని ఆ మరకల దగ్గర పాలల్లో కాసేపు నానబెట్టి వాష్ చేసేస్తే మరకలు పోతుందండి. వావ్, చాలా బాగుంది. హెన్నా మార్క్స్ కనుక మన బట్టల మీద పడినట్లయితే, సో ఎక్కడైతే మార్క్స్ ఉంటాయో అది కాస్త పాలల్లో నానబెట్టి ఉతికినట్టయితే వెంటనే తొలగిపోతాయంట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతవరకు వచ్చింది? బాగా మనకు కలర్ చేంజ్ అవ్వాలి అయితే? అవునండి, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సరిపోతుంది, చాలండి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నిజంగా చాలా డిఫరెంట్ వంట అనుకోవచ్చు. ఏంటంటే చికెన్ మనం చేసుకుంటే రెగ్యులర్ గా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకుంటాం, కాకపోతే ఇవన్నీ ఇక్కడ మనం తురుములు వేసుకున్నాం అనమాట. అది రెగ్యులర్ గా తినరు కదండి, పిల్లలకు పెడితే ఇలా చికెన్ తో చేస్తే చాలా బాగా తింటారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సోయా సాస్ 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. అలాగే చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్. మరి ఈ వంట మీ ఓనా? లేదండి, రిలేటివ్స్ లో ఇలా చేస్తారు, చికెన్ బాగుంటుంది అంటే నేను ట్రై చేసి. సో ఏమన్నా పిల్లల మీద అనమాట. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఫస్ట్ మీరు చేస్తారా, డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేస్తారా? నేను చేశాకనే కదా వాళ్ళకి ఇస్తాను. మీరే చేస్తారు ఫస్ట్. కొంచెం కారం వేసుకున్నామండి, అంటే కొంచెం ఎక్కువ అనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. దీనికి సరిపడా సాల్ట్. మనం చికెన్ లాస్ట్ లో వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఏం వేయచ్చు అంటారు? చికెన్ వేయడం వేసాను. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం, పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం, చికెన్ వేసుకుంటున్నాము. సో చికెన్ బాగానే ఉడికింది కాబట్టి ఇది ఒక్కసారి కాకి మసాలా అంతా పంపించేది. లాస్ట్ లో మనం టమాటో సాస్ వేసుకోవాలంటారా? బాగా లైక్ చేస్తారు టమాటో సాస్ వేసుకుంటే పిల్లల నుంచి. కొంచెం తీయగా కారం కారంగా ఉంటుంది కదండి. ఓకే, కాసేపు. సో ఇది కాసేపు మనం ఉడకనిద్దాము. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఇంకోటి అనమాట. రెడీనా? నేను అడగచ్చా మిమ్మల్ని? ఓకే, అడగండి. ఒక చిన్న పొడుపు కదా మీకు. పొడుపు కదా, ఓకే చెప్తాను. గూట్లో ఉంటాము కానీ గుబలం కాదు, చుట్టుపక్కల కాపలా ఉంటుంది కానీ రాజులం కాదు, న్యాయ ధర్మాలు తెలుసు కానీ న్యాయమూర్తులం కాదు. ఎవరు మేమెవరు? రాజులు కాదంటున్నారు, న్యాయమూర్తులు కాదంటున్నారు. ఎన్నికలు రోజు మీరు యూజ్ చేస్తారు, చూస్తుంటారనమాట. చూస్తుంటారా? ఒకసారి మళ్ళీ చెప్పండి. అయితే అది గూట్లో ఉంటాం కానీ గువ్వలం కాదు. చూస్తూ ఉంటాం, చుట్టుపక్కల ఉంటాం కానీ గువ్వలం కాదు. చుట్టుపక్కల కాపలా ఉంటుంది కానీ రాజులం కాదు. చుట్టుపక్కల కాపలా ఉంటుంది కానీ రాజులు కాదు. వచ్చింది. ఇంకా న్యాయ ధర్మాలు తెలుసు కానీ న్యాయమూర్తులం కాదు. చూస్తాం మారుతుందా లేదా న్యాయం. ఓకే, సో న్యాయ ధర్మాలు కళ్ళు. కరెక్ట్ అండి.
చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మంచి పొడుపు కదా, బాగా చెప్పాను. ఇప్పుడు టమాటా సాస్ వేసుకుంటాం. ఓకే, ఇది మాత్రం పిల్లలకి ఇష్టం కదా, 2 స్పూన్స్ వేసుకోండి. పిల్లలకి పెద్దలకి ఇష్టమే అంటే నాకు చాలా ఇష్టం. వేయండి. కలర్ వచ్చేసిందండి కొంచెం. ఓకే, కాసేపు టమాటో సాస్ అవన్నీ పట్టాలేమో కదా. ఓకే, మాకు టైం దొరికింది కదా, సో నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతాను. ఓకేనా? రెడీయా? రెడీ అండి. జాగ్రత్తగా వినండి. అప్పర్ రోలర్, లోయర్ రోలర్. దీన్ని 5 సార్లు చెప్పండి చాలు. అయ్యి బాబాయ్ కష్టమే. చాలా కష్టం అండి, ట్రై చేయండి. అప్పర్ రోలర్, లోయర్ రోలర్. ఫాస్ట్ గా అనాలమ్మా, ఆశ దోశ కొంచెం అప్పర్ లోయర్, లోయర్ లోయర్ లోయర్. సరే, 3 సార్లు చెప్పండి కంటిన్యూస్ గా. అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ లోయర్, అప్పర్ లోయర్, లోయర్ పైకి కింద, కింద పైకి. సరే, 3 సార్లు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఒక్కసారి ట్రై చేయండి. అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్. పోయింది. ఖాళీగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా. మనం అంటే అంతవరకు వచ్చింది. అయిపోయినట్టేనండి. లాస్ట్ కొత్తిమీర వేసేసి దింపేసేద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. తీసేసుకుందామా సార్? తీసేసుకుందాం. ఇది మనకి ఎంతలో బాగుంటుంది కాంబినేషన్? చపాతీలో బాగుంటుంది, రైస్ లో కూడా మంచి ఉంటుందండి. ఓకే, అబ్బా మంచి స్మెల్ వస్తుంది. మరి గార్నిష్ ఎలా చేసుకుందామా? చేసుకుందామండి. ఆనియన్ పెడదామా? ఇంకా దేంతో చేస్తారు? క్యారెట్ తురుముకుందాం. ఫైబర్ చికెన్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదండి, వేడి వేడిగా ఫైబర్ చికెన్ రెడీ చేసేసుకుందాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఫైబర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కారం, కొత్తిమీర, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, టమాటో సాస్, క్యాప్సికమ్, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, పసుపు, చిల్లీ సాస్, నూనె, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి సోయా సాస్, చిల్లీ సాస్, టేస్టింగ్ సాల్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, చికెన్ వేసి కలిపి తర్వాత టమాటో సాస్ వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫైబర్ చికెన్ రెడీ.